శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. నౌపాడ సమీపంలోని మూలపేట పోర్టు నిర్మాణంపై ఒత్తిడి పెంచుతూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 30న మూలపేట పోర్టుకు వెళ్లాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మూలపేట పోర్టు నిర్మాణం ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని మార్చి 30న కోర్టులో అడుగు పెడతామని స్పష్టం చేశారు. డైరెక్ట్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చూడండి, ఏదైనా కోల్ కానివ్వండి, స్టీల్ కానీ, లేదా ఫెర్టిలైజర్స్, పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, గ్లోబల్ ట్రేడింగ్, అలాగే మన రైతాంగానికి అవసరమైనటువంటి ఎన్నో ప్రోడక్ట్స్ని, అలాగే ఇంకా చూసుకున్నట్టయితే కోల్డ్ స్టోరేజ్లు, వేర్ హౌస్లు, కంటైనర్ కార్పొరేషన్స్, లాజిస్టిక్స్ హబ్స్ లాంటివి ఎన్నో పోర్టు దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్, అలాగే చిన్నవి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ అనుబంధ సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది పోర్టు రావడం వల్ల. అంటే చూడండి, నేను ఎందుకు ఎకనామిక్ యాక్టివిటీ ఫస్ట్ డే అనడానికి కారణం ఏంటంటే ఇన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. అలాగే థౌజండ్స్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. డైరెక్ట్గా థౌజండ్స్లో ఉంటారు. ఇంకా మరి ఎన్నో వేల ఉద్యోగాలు అనేవి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాని అంతర్జాతీయంగా కనెక్ట్ చేస్తుంది. అది ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరుగుతుంది. అక్కడ ఒక ఇమ్మిగ్రేషన్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఇంటర్నేషనల్ పీపుల్ వస్తారు. ఎన్నో హాస్పిటాలిటీ అంటే హోటల్స్, రెస్టారెంట్లు, వాటి డెవలప్ అవుతాయి. సో డైరెక్ట్గా ఒక ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అయినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది డైరెక్ట్గా పోర్ట్, సీ పోర్ట్. అది ఇది మన జిల్లాకి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి పోర్ట్. అది ఈ పోర్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు 2023లో శంకుస్థాపన చేయడం జరిగింది, ఏప్రిల్. చూడండి, ఆ శంకుస్థాపన చేయడానికి ముందు దానికి అవసరమైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా పూర్తి చేయడం జరిగింది. ఎంతో అడ్డులతో కూడుకున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ అది. అలాంటి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఎన్నో పర్మిషన్స్ ఉండాలి పోర్ట్ అనేసరికి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్, ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ ఉండాలి. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుండి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి ఉండాలి. అలాగే ఏపీ మ్యారిటైమ్ బోర్డు నుండి ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి ఉండాలి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నుండి ఉండాలి పర్మిషన్. ఈ పర్మిషన్స్ అన్నీ పూర్తి చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి, అలాగే ఈ పోర్టుకి అవసరమైనటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ కూడా పూర్తి చేసి ఏప్రిల్ 2023లో దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది మన ప్రీతం నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం. అది అప్పుడు 75% కంప్లీట్ చేసేస్తే దాని యాక్చువల్గా ఎంత, అది 23 మిలియన్ టన్నుల కెపాసిటీ, ప్రయాణం కెపాసిటీ. అది 4300 కోట్లు డీప్ గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్ట్. అది దాని ఫీచర్స్ అన్నమాట, సేలియంట్ ఫీచర్స్. అది ఇంకా ఫ్యూచర్లో 100 మిలియన్ టన్నులకి ఎక్స్పాండ్ చేయగలిగే కెపాసిటీతో విజన్ పెట్టుకున్నటువంటి పోర్ట్. అది మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టులు కానీ చూసుకున్నట్టయితే 80 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఉండేది విశాఖపట్నం పోర్టు, పెద్ద పోర్ట్. అది 80 మిలియన్ టన్నులు. ఇంకా ముందు ఏర్పాటు చేసినటువంటి కాకినాడ పోర్టు 16 మిలియన్ టన్నుల యాన్యువల్ కెపాసిటీతో ఉండదు. అది అలాంటిది ఇక్కడ మూలపేటలో ఏర్పాటు